స్పష్టంగా చెబుతోంది భారతం. ఇంతకంటే గొప్ప గ్రంథం ఉందా? ముందటి జన్మంబన భార్యకు ప్రీతి యొనర్పని మనుజుడు, ఇదివరకు భార్యను సరిగ్గా చూసుకోనివాడు, ఏడిపించుకు తిన్నవాడు, రకరకాల సంబంధాలు పెట్టుకున్నవాడు, కుటుంబంలో భార్యను అవమానించినవాడు, శుభగత విరహితత పొందు, నడి వయస్సులో ఈ జన్మ భార్య పోతుంది వాడికి. ఎందుకంటే ఆ దుఃఖం వాడు అనుభవించాల్సిందే. శుభగత అవిరహితత పొందు, సౌభాగ్యం లేకుండా పోతాడు. అంటే భార్య పోవడం కూడా దౌర్భాగ్యమే. మరి భర్త ఉన్నవాళ్ళని సౌభాగ్యవతి అంటున్నాం మనం. భార్య ఉన్నవాడిని కూడా సౌభాగ్యవంతుడు అనాలి. భార్యను కోల్పోతే వాడిని కూడా సౌభాగ్యం కోల్పోయిన వాడిగానే చూడాలి. వితంతువుని ఎలా చూస్తారో విధురుణ్ణి అలాగే చూడాలి. విధురుణ్ణి ఎలా చూస్తారో వితంతువుని అలాగే మగ ఆడ భేదాలు మన సమాజం అంగీకరించదు, మన సంస్కృతి అంగీకరించలేదు. కేవలం రూపంలో భేదం అంతే. లాగు చొక్క ఇప్పుడు ఆ భేదం కూడా లేకుండా చేశారు యువతరం. నమస్కారం. సాంస్కృతికమైన భేదం మన దగ్గర లేదండి. స్పష్టంగా గ్రంథాలు చెబుతుంటే లోకంలో ఎలా పాటిస్తారండి? పెత్తనాలు నడుస్తున్నాయి. ఎవడికి పెత్తనం ఉంటే వాడి మాట నడుస్తుంది. 10 మంది వింటూ ఉంటే సరే గుడ్డి మాటలనే చెబుతారు. ఎక్కడ శాస్త్రం ఉంది? ఉమాశివ సమాసాక్షాత్ నగంగయాతయా భేదక ఏవం వ్రత సమాయుక్త. ఇంకా విధవాపి శుభామత. సంస్కృతం ఏమాత్రం వచ్చినా తెలుస్తుంది. వితంతువు కూడా శుభప్రదమైంది, అశుభం అని అనద్దు. అన్ని వ్రతాల్లో ఆవిడ ముందు ఉండవలసిందే. తల్లి వితంతువేనా సతంతువేనా, ఎక్కడ అశుభం అనే మాట లేదండి. మనం ప్రతిదానికి భావిస్తున్నాం ఇలాగా. ఓ తాంబూలం చేతిలో పెట్టాలంటే బెంగ, ఓ బొట్టెట్టాలంటే బెంగ, ఓ గౌరవించాలంటే బెంగ. బొట్టు భర్తతో రాలేదండి, భర్తతో పోవడానికి. కన్నెపిల్లకు కూడా బొట్టుంది. మిగిలిన మంగళసూత్రాలు చిహ్నాలు పెళ్లితో వచ్చినవి ఏమైనా ఉంటే తీసేయచ్చు. అసలు ఆవిడ ఏం తీసేయాలో ఆవిడ నిర్ణయించుకోవాలి, కానీ మనం నిర్ణయం చేసేస్తామండి మొత్తం అంతా. ఈ పెత్తనాల వల్ల కదా అనేక రకాల చీలికలు వస్తున్నాయి, అనేక రకాల అనాసక్తులు వస్తున్నాయి. అందరినీ సమానంగా ఎందుకు చూడలేకపోతున్నాం? ధర్మం తెలుసుండి కూడా, గ్రంథాలు ఉండి కూడా ఇవి గట్టిగా చెప్పేవాళ్ళు లేరు. మనకెందుకు ఎవరినైనా అనుకోవడం ఏంటి? సత్యం ఇది. అనుకుందిగా చెప్పేది. అనుకుంటే నా శ్రమ ఫలించినట్టే, నన్ను తిట్టుకుంటే మరీ ఫలించినట్టే. ఈయనెవరు ఇవన్నీ చెప్పడానికని ఎవరన్నా ఎంతమంది అనుకుంటే అంత పుణ్యం నాకు. ఎందుకంటే నేను సత్యం చెబుతున్నా, జ్ఞానం చెబుతున్నా, ఉన్నది చెబుతున్నా. స్పష్టంగా ఉంది గ్రంథాల్లో. అంచేతను చూడడం విషయంలో భార్య పోయిన వాడికి భర్త పోయిన వాడికి తేడా ఏమీ లేదు. అలాగని ఇద్దరిని అవమానించవద్దు, ఇద్దరిని గౌరవంగానే చూడండి, సానుభూతి చూపించండి. విషయం అది. మనం జాగ్రత్తగా ఉంటే మన జీవితాల్లో అవి జరగకుండా ఉంటాయి. అంతే. కొంతమందికి విద్య ఉండదు, తెలివితేటలు ఉండవు, సంపదలు వచ్చి పడుతూ ఉంటాయి. తండ్రి కారణం ఏమిటన్నాడు. అంటే వాదేనయ్యా పెట్టి పుట్టడం అంటే అన్నాడు. వాళ్ళకి చదువు లేకపోవచ్చు, తెలివితేట లేకపోవచ్చు, కానీ వాళ్ళు ఏమిటో ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది బ్రహ్మాండంగా. అంటే పూర్వజన్మలో దాన ధర్మాలు బాగా చేశాడు. అందువల్ల ఇప్పుడు విద్య లేకపోయినా వాడు ఎక్కువ తెలివితేటలు లేకపోయినా రాణిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ జన్మలో మనం ఆ రాణించడానికి దాన ధర్మాలు బాగా చేస్తే, ఇతరుల పట్ల కాస్త త్యాగభావం ఔదార్యం ఉంటే, విద్యతోనూ తెలివితేటలతో నిమిత్తం లేకుండా జన్మజన్మలకే సుఖపడతాం. ఎంత హాయిగా ఉందండి సిద్ధాంతం, భారతీయ సిద్ధాంతం ఎంత హాయిగా ఉంది. అలాగే దురాశాపరుడు, నాస్తికులు రకరకాల రోగాలతో బాధపడతారు. ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మలో కూడా. అంచేతను భగవద్విశ్వాసం లేకపోవడం అంత ఘోరం ఇంకోటి లేదు. మానవ జీవితం మట్టి కరిగిపోయినట్టు. నేను మంచి పనులు చేశాను, నేను మానవత్వాన్ని నమ్ముతా, దైవత్వాన్ని నమ్మను. మానవత్వమే దైవత్వం నీకు అర్థం కావడం. నమ్ముతున్న దైవత్వాన్ని అది నమ్మడం ఇష్టంలాగే చెబుతూ ఉంటారు కొందరు. మానవత్వం, దైవత్వం లేకుండా మానవత్వం ఉండదు, మానవత్వం లేని దైవత్వము లేదు. అంచేత ఓ దాన్ని నమ్మితే రెండో దాన్ని నమ్మినట్టే. ఆ ధోరణ మానుకుని భగవద్విశ్వాసాన్ని పెంచుకుంటే వారికే మంచిది. కానీ వారి వల్ల సమాజానికి ఏమి ఇబ్బంది లేదు. వాడేదో 2 మాటలు మాట్లాడుకుని వదిలేయడమే, దాన్ని పట్టించుకోక్కల, దానికి మనం జవాబు ఇవ్వక్కల. అతనికే నష్టం అది. ఎందుకంటే మళ్ళీ జన్మెత్తక తప్పదు, మళ్ళీ మోక్షం పొందాల్సిందే, జ్ఞానం పొందాల్సిందే, అంతా ఒకటేని తెలుసుకోవాల్సిందే. దురాశాపరులు, నాస్తికులు రకరకాల రోగాలతో ఇబ్బంది పడతారు ఈ జన్మలో, వచ్చే జన్మలో కూడా. అలాగే వికలాంగుల్ని కానీ, గోవుల్ని కానీ, బలహీనులను కానీ, నౌకర్లను కానీ అహంకారం కొద్దీ కాలితో తన్నిన వాళ్ళు ఈ జన్మలోనే కాలి జబ్బుల పాలి పడతారు. మళ్ళీ చెబుతున్నా, కాలి జబ్బులు ఉన్నంత మాత్రాన్ని నువ్వేదో తన్నుంటావు అనకూడదు. ఇందాక చెప్పింది కారణాన్ని బట్టి కార్యం అవుతుంది, కానీ కార్యాన్ని బట్టి కారణాలు ఊహించకూడదు. 4-5 కారణాలు ఉంటాయి. ఎవరికైనా పాపం ఏ మోకాళ్ళ జబ్బులో వచ్చి ఏ డాక్టర్ గారి దగ్గర ఉంటే వీళ్ళంతా గోవులను తన్ను ఉంటారు అని తిట్టేయకూడదు. దానికి ఏవో కారణాలు ఉంటాయి. అంటే అప్పగా అన్ని పూర్వజన్మ నుంచే రావాలని లేదు, ఈ జన్మ కూడా ఉంటుంది. ఇవి ఇలా చేస్తే ఇలా అవుతుందని చెబుతున్నాడు, కానీ అలా అయిందంటే ఇలాగే చేసినట్టు అర్థం కాదు. బాగా చదువుకుంటే, ఇంకా చక్కని ఉదాహరణ చెబుతా పిల్లలకు కూడా అర్థమయ్యేలా, బాగా చదువుకుంటే పరీక్షలో మంచి మార్కులు వస్తాయి, అంతే కదా.
మంచి మార్కులు వచ్చిన వాళ్ళు అందరూ బాగా చదివినట్టు కాదండి. మనకు ఆ విషయం తెలుసు. మంచి బాగా చదువుకుంటే పరీక్షలో ఉత్తీర్ణుడు అవుతావురా అంటాం కదా. ఉత్తీర్ణులైన వాళ్ళందరూ బాగా చదివినట్టు కాదు. ఉత్తీర్ణులు అవ్వడానికి రకరకాల ఉపాయాలు ఉన్నాయి. కానీ బాగా చదువుకుంటే ఉత్తీర్ణులు అవ్వడం సత్యం. అందువల్ల ఇలా జరిగితే అలా జరగడం సత్యం. అలా జరిగినంత మాత్రాన్ని ఇలా ఊహించడానికి వీల్లేదు. ఇదే విశేషం. ఇప్పుడు ఇంకా రకరకాల రోగాలకు కారణాలు చెబుతున్నారు. జ్వరమున, గుల్మపీడ, అతిసారమునన్, బహుపుండులన్, మనోమహోదరమున, వాతపిత్త కఫదారుణ రోగములన్ నిరంతరాతురులగువారు నిర్దయత తొల్లి వినోదముగాగ జీవులందరమిడి చంపినారు గురుదలడ పెట్టిన వారు పార్వతీ. ప్రియా పార్వతీ, జ్వరం అస్తమాను జ్వరాలు వస్తూ ఉంటాయి. గుల్మపీడ, కడుపులో గడ్డలు పెరగడం. గుల్మం అంటే పొద, గడ్డ, కడుపులో గడ్డలు ఏవో ఈ మొలలో ఏవో అంటారు, అలా గడ్డలు పెరగడం గుల్మపీడ. అతిసారం, పట్టుకోవడం, గతి విరోచనాలు పట్టుకోవడం. బహుపుండులను, ఎప్పుడు శరీరం మీద ఓ పుండు తగ్గితే ఓ పుండు, ఓ పుండు తగ్గితే ఓ పుండు, రకరకాలు. మహోదరమున కడుపు ఉబ్బరం అయిపోవడం, జలోదర వ్యాధి. ఎన్ని వాడినా తగ్గదు. మహోదరమున వాత పిత్త కఫ దారుణ రోగములను, కఫ అనకూడదు, కఫ. వాతం వల్ల కానీ, పిత్తం వల్ల కానీ, కఫ వల్ల కానీ, ఈ మూడు తత్వాలే, వాతతత్వం, పిత్తతత్వం, కఫతత్వం ఉంటారు. దీన్ని బట్టి వైద్యం చేస్తారు. వీటిని ఇంగ్లీష్లో కూడా ఇవే పేర్లు వేరుగా ఉంటాయి. మన పూర్వులు తెలుసున్నవే. ఆయుర్వేదం ఇలాగే నడిచింది. వారిది అది వాతతత్వం అండి, తగ్గదనేవారు. అంటే మరి ఆ తత్వానికి వాడే మందులు వేరుగా ఉంటాయి. వాతతత్వం వల్ల, కఫతత్వం వల్ల వాతరోగం, పిత్తరోగం, కఫరోగం. ఎప్పుడు దగ్గుదు, శ్లేష్మం, గొడవ, ఎంతకే వదలదు. ఇది వృద్ధాప్యంలో వస్తే కదా కొంతమందికి ఆస్తమా, జీవితాంతం అస్తమాను ఆస్తమా. వాతపిత్త కఫదారుణ రోగములను నిరంతరాతురులకు వారు. ఇది అప్పుడప్పుడు రావడం కాదు. ఏదో కొంచెం వాతావరణంలో తేడాలు వస్తే జ్వరం వచ్చిన వాళ్ళ పాపాత్ముడు అనకూడదు. మనం తప్పదు. కడుపులో గడ్డలు ఉంటే ఆపరేషన్ చేయించుకోవాలి. ఇది పాపాత్ముడు అనకూడదు. ఎందుకంటే చెప్తా, కార్యాన్ని బట్టి కారణాన్ని ఊహించద్దు. కానీ ఇలాంటివి రాకుండా మనం జాగ్రత్త పడడానికి ఇది బాగుంటుంది కదండి, మంచి మాట కదా. జ్వరమున, గుల్మపీడ, అతిసారమునన్, బహుపుండులన్, మహోదరమున, వాతపిత్త కపదారుణ రోగమున నిరంతరాతురులకు వారు. ఆతుర శబ్దానికి సంస్కృతంలో రోగిష్టివాడు అని అర్థం. అనాతురక అంటే రోగము లేనివాడు అని అర్థం. ఆతుర శబ్దానికి భయపడ్డమనే అర్థం కూడా ఉంది. అనాతుర అంటే భయం లేనివాడు. అసలు భయం వల్లే సగం రోగాలు వస్తాయి మనకి. ఇవాళ రోగం కంటే రోగం భయం ఎక్కువ, దాని ప్రచారాలు ఎక్కువనే బాగా. అందువల్ల అవుతుంది. ఆ భయం తగ్గించుకుంటే కూడా రోగాలు తగ్గుతాయి.